నార్మల్గా మనిషి క్వాలిటీస్ ఏంటంటే ఉంటే సుపీరియర్గా ఫీల్ అవుతారు, లేదు అంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. సుపీరియర్గా ఫీల్ అవ్వడం ఏంటి, వాటి లక్షణం ఏంటి, తనకున్న క్వాలిటీస్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయేమో అనేటువంటి వ్యవహారంగా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత ఇన్ఫీరియర్గా ఏంటి, పాపం నిజంగా క్వాలిటీస్ ఉన్నా నాకేమీ లేవు, నేను చాలా తక్కువ అని ఫీల్ అవుతూ ఉంటాడు. కాకపోతే దీనికి కారణం ఏంటి, చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణము, వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళకి పెంచుతున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ కారణాలు వస్తాయి. అల్టిమేట్ ఏంటి, ఒక 75% బాండ్ క్వాలిటీస్ అంటున్నారు, వాటికి మన వాళ్ళు సంస్కారాలు అంటున్నారు, పూర్వజన్మ వాసనలు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీనికి కరెక్ట్గా ఇది కారణం అనేటువంటి మాత్రం స్పెసిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మన ఋషులు ఏం చేశారు, ఈవెన్ భగవద్గీతలో భగవాన్ అనండి, లేకపోతే ఋషులు అనండి, ఎవరన్నానండి, వాళ్ళు ఏం చెప్పారు, ఇటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కరెక్ట్ కాదు, ఇటు సుపీరియారిటీ కాంప్లెక్స్ కరెక్ట్ కాదు, బ్యాలెన్స్గా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు మనకి చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా ఇప్పుడు మన భగవద్గీతలో అర్జునుడిని తీసుకుందాము. అర్జునుడికి ఏంటి సుపీరియారిటీ కాంప్లెక్స్, అర్జునుడి పేరే విజయుడు అని పేరు, అంటే నేను డెఫినెట్గా ఏ వారైనా గెలుస్తాను అనేటువంటి భావం ఉంది. తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఎలా ఫీల్ అయిపోయినాడు, నేను డెఫినెట్గా గెలిచేస్తాను కదా, వీళ్ళందరూ చచ్చిపోతారు, మా కజిన్స్ అందరూ కూడా విడోస్ అయిపోతారు, మళ్ళీ అనవసరంగా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ డిస్టర్బ్ అయిపోయి ఘోరం అయిపోతారు కదా అని సుపీరియర్గా ఫీల్ అయిపోయినాడు. తర్వాత ఇంకోసారి ఏంటి, ఇంకా అల్టిమేట్గా మళ్ళీ ఇన్ఫీరియర్గా ఎలా ఫీల్ అయిపోయినాడు, అమ్మో ఏదన్నా అయిపోతుందేమో, నా వల్ల కాదు అని చెప్పేసి కింద కూర్చొని ఏడి చేసి అని ముత్తుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాడు. అంటే ఏంటి, అక్కడ అర్జునుడు చేసిన వ్యవహారం ఏంటి, బ్యాలెన్స్ తప్పిపోయినాడు అనమాట. ఫస్ట్ సుపీరియర్గా ఫీల్ అయినాడు, తర్వాత ఇన్ఫీరియర్గా ఫీల్ అయినాడు, మధ్యలో బ్యాలెన్స్ లేదు. ఎట్లా బ్యాలెన్స్ రావాలనేటువంటి విషయాన్ని మన భగవాన్ అర్జునుడికి బోధించాడు. భగవాన్ అంటే ఏం లేదు, సర్వంగా వ్యాపించున్నవాడు, ఆ తర్వాత ఏంటి, ఏ లిమిటేషన్స్ లేనివాడు, ఐశ్వర్యవంతుడు, నాకు ఇది కావాలి అది కావాలనే అడిగేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కాదు, నిత్యంగా ఉన్నవాడనమాట. ఎవరు ఆ నిత్యంగా ఉన్నది, భగవతత్వమే మనకి చెప్పింది. మనకంటే ఎవరికి, అర్జునుడి రూపంలో ఉన్నటువంటి జీవుళ్ళకి చెప్పింది. ఏంటి, ఇక్కడ నువ్వు చాలా గొప్పగా ఫీల్ అయిపోవాకు, ఇక్కడ నువ్వు గొప్పగా ఫీల్ అవ్వాల్సినంత వ్యవహారం ఏం లేదు, ఎప్పుడు ఈ పడవ మునిగిపోతుందో ఎవరికీ తెలియదు, ఎందుకంటే ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియదు, అది ప్రకృతి. అందుకని పెద్దగా నువ్వు సుపీరియర్గా నువ్వు పెద్ద ఫీల్ అవ్వకు. సో ఫార్ ఇన్ఫీరియర్ వచ్చేసి ఏంటి, నేనే గెలిచేస్తున్నాను అనుకుంటున్నావు, అది కూడా కరెక్ట్ కాదు. నీ శరీరానికి నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాన్ని నువ్వు 100% ధైర్యంతో పాటించాలి. ఏ పని లాభం ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు పని చేయగలగాలి, ఎక్స్క్యూజ్ మీ, అప్పుడు నువ్వు బ్యాలెన్స్గా ఉంటావు అనేటువంటి విషయాన్ని చెబుతూ, నీ దగ్గర ఒక ప్రాణం ఉంది, నీకు ఒక మైండ్ ఉంది, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాడు.